హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 30వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా మొదటిది చూడండి. సంబాల్లో ఉన్నటువంటి షాహీ జామా మసీద్ వివాదంకి సంబంధించి సుప్రీంకోర్టు టోటల్గా దీన్ని న్యూట్రల్గా ఉంచండి, ఈ మసీదు మీద తదుపరి చర్యలు వద్దు అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఈ యొక్క సంబాల్ షాహీ జామా మసీద్ వివాదం ఏంటన్నటువంటి చూద్దాం. అట్లానే నెక్స్ట్ చూడండి. యూపీ గవర్నర్ ఈ సంబాల్ వైలెన్స్ కి సంబంధించి, అంటే ఈ మసీదులో సర్వే చేపట్టమని చెప్పిన తర్వాత ఏదైతే వైలెన్స్ జరిగిందో ఆ వైలెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి 3 మెంబర్స్ తో కూడినటువంటి జ్యుడిషియల్ కమిషన్ ని సెటప్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. మూడవది చూడండి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కి సంబంధించి ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నట్టుగా. నాలుగవది మన జీడిపి గ్రోత్ అన్నటువంటిది లాస్ట్ 7 క్వార్టర్స్ లో లోయెస్ట్ ఇప్పుడు నమోదైంది. Q2 ఎంత? 5.4%. మరి ఎందుకు, దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటని తెలుసుకుందాం. ఐదవది చూడండి. బంగ్లాదేశ్ లోని ఇంటరిమ్ గవర్నమెంట్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా మన ఇండియా అంటోంది. మరి అక్కడ ఏమైంది? ఎందుకు అక్కడ రిలీజియస్ మైనారిటీ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలనేసి గవర్నమెంట్ చెప్తోంది, ఇది తెలుసుకుందాం. ఆరవది చూడండి. టంగ్స్టన్ మైనింగ్ ని మా హెరిటేజ్ సైట్ లో చేపట్టడానికి మేము అనుమతించము అన్నట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ సైట్ ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. చివరిగా 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సంబాల్లో ఉన్నటువంటి షాహీ జామా మస్జిద్ కి సంబంధించి. సో దీనిని మనం దేంట్లో చదువుకుంటాం? పాలిటీ అండ్ గవర్నెన్స్ కింద చదువుకుంటాము. అయితే ఏమైంది అసలు? సంబాల్లో ఒక మసీద్ అన్నటువంటిది ఉంది, అదే షాహీ జామా మసీద్ అన్నటువంటిది. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే, హిందూ పక్షం ఒక పిటిషన్ ని కోర్టులో దాఖలు చేసింది. ఏమని? 1526వ సంవత్సరంలో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి హిందూ ఆలయాన్ని పడగొట్టి అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ సంబాల్ మసీద్ ని నిర్మించారు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కేసు. మరి అక్కడి ట్రయల్ కోర్టు ఏమని చెప్పింది? ఒక సర్వేని నిర్వహించండి అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వుల తర్వాత ఆ ప్రాంతంలో హింస అన్నటువంటి చెలరేగింది. ఆ వైలెన్స్ లో మొత్తం 4 చనిపోయారన్నమాట. మరి ఆ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సంబంధించి మసీద్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు విచారణ జరిపి సంబాల్ జిల్లాలో శాంతి సామరస్యాలన్నటువంటివి నెలకొనటం చాలా అవసరం కాబట్టి ట్రయల్ కోర్టు సర్వే ఉత్తర్వుల్ని ఆర్టికల్ 227 కింద హైకోర్టులో సవాలు చేయండి మీరు అన్నట్టుగా మసీద్ కమిటీకి సుప్రీంకోర్టు అన్నటువంటిది సూచించింది. అది ఒకటి. రెండవది చూడండి. యూపీ గవర్నర్ ఈ సంబాల్ వైలెన్స్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి 3 మెంబర్స్ తో కూడినటువంటి జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ఎంక్వైరీ కమిషన్ కి హెడ్ గా ఎవరు ఉంటారు అంటే దేవేంద్ర కుమార్ అరోరా. ఈయన అలహాబాద్ హైకోర్టుకి రిటైర్డ్ జడ్జి అన్నమాట. ఈయన కాకుండా అమిత్ మోహన్ ప్రసాద్ అన్నటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, అలానే అరవింద్ కుమార్ జైన్ అన్నటువంటి ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ కూడా ఇందులో భాగంగా ఉంటారు. అయితే ఈ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయటం జరిగింది. ఇంటర్నెట్ ని మళ్ళీ రీస్టోర్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే మసీద్ కమిటీని హైకోర్టుకి వెళ్ళమని చెప్పిందో దాన్ని మసీద్ కమిటీ కూడా అంగీకరించింది. అయితే ట్రయల్ కోర్టుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ సర్వే నివేదిక అన్నటువంటిది వచ్చిందో కనీసం ఆ సర్వే నివేదికని కూడా తెరవద్దు అన్నట్టుగా ట్రయల్ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అంతేకాదు ఈ షాహీ జామా మసీద్ కి సంబంధించినటువంటి ఈ తదుపరి చర్యలు ఏమి తీసుకోవద్దు అన్నట్టుగా ట్రయల్ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే ఈ మధ్య ఈ యొక్క సంబాల్లోని షాహీ జామా మసీద్ వివాదం మాత్రమే కాదు, మథురకి సంబంధించి శ్రీకృష్ణ జన్మభూమి వివాదం అన్నటువంటిది నడుస్తోంది. ఒకవైపు బాబ్రీ మసీద్ కి సంబంధించిన వర్డిక్ట్ వచ్చేసింది, ఇంకొక వైపు షాహీ ఈద్గా మసీద్ కేసు అన్నటువంటివి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మనకి డైరెక్ట్ గా దీని నుంచి క్వశ్చన్స్ అడగచ్చు కూడా. అయితే
ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే 1991లో తీసుకురావటం జరిగిందో, ఈ చట్టం ప్రకారం మన భారతదేశంలో ఆగస్టు 15, 1947 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజుకి ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ అన్నటువంటివి, అంటే వర్షిప్ కి సంబంధించిన రిలీజియస్ ప్లేసెస్ యొక్క స్టేటస్ ఉంటుంది కదా, అది అలానే ఉండాలి, వాటి యొక్క రిలీజియస్ క్యారెక్టర్ అన్నటువంటిది అట్లానే మెయింటైన్ చేయాలి అని చెప్పేటటువంటి చట్టమే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్నటువంటిది. మరి ఇందులో మనం చూస్తే సెక్షన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 3 ప్రకారం కన్వర్షన్ అంటే ఏంటి, ఒక రిలీజియస్ ప్లేస్ వర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే రిలీజియస్ డినామినేషన్కి లేదంటే విత్ ఇన్ ద సేమ్ డినామినేషన్లోకి కన్వర్ట్ చేయటాన్ని ప్రివెంట్ చేస్తుంది సెక్షన్ 3 అన్నటువంటిది. అట్లానే సెక్షన్ 4 క్లాజ్ 1 అన్నటువంటిది ఉంటుంది. దీని ప్రకారం ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిలీజియస్ ఐడెంటిటీ అలానే ఉండాలి అనేసి చెప్తుంది. ఏదైతే మనం ఆగస్టు 15, 1947 అన్నామో ఇది కట్ ఆఫ్ డేట్ గా పెట్టి ఆ రిలీజియస్ ఐడెంటిటీ ఆ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అలాగే ఉండాలని చెప్పేటటువంటిది సెక్షన్ 4 క్లాజ్ 1 అన్నటువంటిది. అట్లానే సెక్షన్ 4 క్లాజ్ 2 అన్నటువంటిది ఆల్రెడీ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తెలుపుతుంది అనమాట. అంటే పెండింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి టర్మినేట్ చేయాలి, కొత్త కేసెస్ ని ఇనిషియేట్ చేయకూడదు అన్నట్టుగా చెప్తుంది. అలాగే సెక్షన్ 5 ఏంటి, ఈ చట్టానికి ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ గురించి చెప్తుంది అనమాట. ఎలాంటి ఎక్సెప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ లేదంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది వర్తించదు. అట్లానే ఆర్కియలాజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆర్కియలాజికల్ సైట్స్ వాటికి ఈ చట్టం అన్నటువంటిది వర్తించదు. ఇది మాత్రమే కాకుండా 1958లో తీసుకొచ్చినటువంటి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ కింద కవర్ అయ్యేటటువంటి ఏ రిమైన్స్ కి కూడా ఈ చట్టం అన్నటువంటిది వర్తించదనమాట. అది కాకుండా ఎవరైనా వయోలేట్ చేస్తే సెక్షన్ 6 ప్రకారం పెనాల్టీస్ విధించటం జరుగుతుంది. పెనాల్టీస్ విధిస్తారు. సో 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాను విధించేటటువంటి అవకాశం సెక్షన్ 6 కింద ఈ చట్టం అన్నటువంటిది పొందింది. మరి ఇక్కడ చాలా క్రిటిసిజం అన్నటువంటిది కూడా వస్తోంది. చాలా క్వశ్చన్స్ అన్నటువంటివి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఇప్పుడు ఇంతజామియా మసీద్కి సంబంధించి కావచ్చు, జ్ఞానవాపి మసీద్కి సంబంధించి కావచ్చు, అట్లానే మధురాకి సంబంధించి కావచ్చు, అట్లానే మనం చూస్తే ఇప్పుడు ఏదైతే షాహీజామా మసీద్ అన్నటువంటిది ఉందో దానికి సంబంధించి కావచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చామో దీంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి రిలీజియస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని అలానే మెయింటైన్ చేయాలని చెప్పిన తర్వాత మొదలైనటువంటి కేసెస్ ఇవన్నీ. అట్లానే బాబ్రీ మసీద్ కేసుకి ఈ యొక్క చట్టం అన్నటువంటిది ఎక్సెప్షన్ ఇవ్వటం జరిగింది. మరి దాని మీద కూడా క్వశ్చన్స్ అన్నటువంటి అరైజ్ అవుతూ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాహీజామా మసీద్ అన్నటువంటిది ఉంది. ఈ షాహీజామా మసీద్ ని 1526లో బాబర్ కట్టించారు, ఒక టెంపుల్ ని డిమాలిష్ చేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆ కేసు అన్నటువంటిది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కేసు పెట్టిన తర్వాత సర్వేని నిర్వహించండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నిజంగానే అంతకుముందు హరిహర టెంపుల్ ఉంది అనేసి గనక ప్రూవ్ అయింది అంటే అప్పుడేంటి, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ మసీద్ని కూల్చివేస్తారా? అంటే ఆ రిలీజియస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని అక్కడ కన్వర్ట్ చేస్తున్నట్టే కదా. సో ఇట్లాగా కొన్ని క్రిటిసిజం ని ఫేస్ చేస్తూ ఉందన్నమాట ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటిది లాస్ట్ 7 క్వార్టర్స్లో లోయెస్ట్ నమోదైంది అన్నట్టుగా. మరి దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం? ఇండియన్ ఎకానమీ అన్నటువంటి సబ్జెక్ట్ కింద. మరి మనం చూస్తే చూడండి 7 క్వార్టర్లోకి పడిపోయింది 5.4%కి. ఇంతకుముందు మనము ఆగస్టులో చదువుకున్నాం 5 క్వార్టర్లోకి పడిపోయింది 6.7కి అన్నట్టుగా. అంతలోపే చూడండి ఇప్పుడు 7 క్వార్టర్స్లోకి పడిపోయింది 5.4% మాత్రమే. మరి మనకి గ్రోత్ రేట్ అన్నటువంటిది పెరగాలి అన్నా తగ్గాలి అన్నా ఇది కొన్ని కీ సెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఏంటి ఆ కీ సెక్టార్స్? ఒకటి వచ్చేసరికి అగ్రికల్చర్, రెండవది వచ్చేసరికి గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది అన్నటువంటి దాన్ని బట్టి. మూడవది వచ్చేసరికి సర్వీసెస్. ఈ మూడింటి మీద ఎక్కువగా ఆధారపడుతుంది మన యొక్క గ్రోత్ రేట్ అన్నటువంటిది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి తీసుకున్నాం అనుకోండి, అందులో జీవీఏ అంటే ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్ అన్నటువంటిది తక్కువగా అయిపోయిందనమాట. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ చూడండి, గ్రోత్ రేట్ అన్నటువంటిది ఇప్పుడు 6.8 నుంచి 5.8కి తగ్గిపోయింది. అంటే మాన్సూన్ వేరియబిలిటీ కావచ్చు, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లో డౌన్కి ఒక కారణం అనేది చెప్పాలి. అట్లానే ఒక అగ్రికల్చరే కాదు, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, అలాగే ఫిషింగ్, వీటన్నిటికి సంబంధించి జీవీఏ అన్నటువంటిది ఇంతకు ముందు కన్నా అంటే 1 year కన్నా గనక గమనిస్తే పెరిగిందనే చెప్పాలి. కానీ కాంట్రాక్షన్ అన్నటువంటిది కూడా ఇందులో నమోదైంది. అట్లానే గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేసరికి కొంతవరకు తగ్గింది అనేసి చెప్పాలి. క్యాపిటల్ స్పెండింగ్ అన్నటువంటిది డిక్లైన్ అయింది కాబట్టి దానివల్ల గ్రోత్ మీద ఎఫెక్ట్ అన్నటువంటిది పడింది. అది మాత్రమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అన్నటువంటిది చాలా డిక్లైన్ అయింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే Q2లో 14.3% ఉంటే ఈ ఇయర్ అది 2.2%కి పడిపోయింది. అంతేకాదు కన్స్ట్రక్షన్ గ్రాస్ వాల్యూ యాడ్ అన్నటువంటిది మనం చూస్తే ఇంతకు ముందు 13.6 ఉంటే ఇప్పుడు 7.7కి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పడిపోయింది. అందులోనూ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అలాగే మిగతా యూటిలిటీ సర్వీసెస్, వీటన్నింటికి సంబంధించి చాలా పడిపోయాయి. చూడండి, 10.5% లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ అది 3.3%కి తగ్గిపోయింది. అట్లానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డిఫెన్స్, అలాగే మిగతా సర్వీసెస్, వీటిలోకి వచ్చేసరికి సర్వీసెస్కి సంబంధించి కొంతవరకు యాక్సిలరేట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7.7% లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు 9.2%కి పెరిగాయన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఒకటి కన్జంప్షన్ స్పెండింగ్ అన్నటువంటిది పెరిగింది. కన్జంప్షన్ స్పెండింగ్ అన్నటువంటిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లాస్ట్ టైం ఒక ఇయర్ బ్యాక్ 2.6% మనకి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటే ఈ ఇయర్ అది 6%కి పెరిగింది. సో ఇక్కడ కన్జంప్షన్ అన్నటువంటిది పెరిగింది. అంతేకాదు గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించి, అట్లానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా పడిపోయాయి. ఇంతకుముందు 7.5% ఉంటే ఇప్పుడు అది 5.4%కి పడిపోవటం జరిగింది. అట్లానే మనం సెక్టోరల్గా గమనిస్తే కనుక చాలా వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, మిగతా సర్వీసెస్ ఇవి కొంచెం పెరిగినా కూడా ఇంకొన్ని సెక్టార్స్ అన్నటువంటివి చాలా స్లిప్ అయిపోయాయి. దానివల్ల ఏమైంది, మనకి లాస్ట్ 7 quartersలోనే లోయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటిది ఈ ఇయర్ 2nd quarterలో మనం చూసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన ఇండియా ఏమంటోంది, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏర్పడినటువంటి ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అన్ని రిలీజియస్ మైనారిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా అనింది. మరి బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, రీసెంట్గా రిలీజియస్ మైనారిటీస్ మీద జరిగేటటువంటి ఆ దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా ఎగ్జాజరేషన్ అన్నట్టుగా కొట్టిపాడేసింది. ఆ నేపథ్యంలో మన ఇండియా ఈ యొక్క కమెంట్ని చేయటం జరిగింది. మరి దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే బంగ్లాదేశ్లో ఇప్పటిదాకా ఏం జరిగింది సిచ్యువేషన్ అన్నటువంటిది మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఏమైంది, బంగ్లాదేశ్కి 1971వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ లిబరేషన్ వార్లో పాల్గొన్నటువంటి వెటరన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకి ఇక్కడ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్స్ని కల్పించడం జరిగింది. అయితే దీనికి అగెనెస్ట్గా స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేశారు. దాంతో అక్కడి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 30% వీళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు, కేవలం 5% సరిపోతుంది అన్నట్టుగా చెప్పింది. అంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ 100% రిజర్వేషన్లో 5% వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక 95% ఏదైతే ఉందో అందులో 93% వచ్చేసరికి మెరిట్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. ఇంకొక 2% వచ్చేసరికి డిజబుల్డ్, అలానే ఎవరైతే సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ వర్డిక్ట్ని అక్కడి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి షేక్ హసీనా సరే అని చెప్పింది. కానీ స్టూడెంట్స్ మళ్ళీ ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. మరి ఈసారి ఎందుకు ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు అంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు ముందు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద అనైతికంగా పోలీసులు దాడులకు దిగారు. దాంతో చాలా మంది చనిపోయారు. మరి దానికి ఆన్సర్ ఎవరిస్తారు? జవాబుదారీతనం మీరు తీసుకోవాలి కదా, సో మీరు రిజైన్ చేయండి అన్నట్టుగా అక్కడ మళ్ళీ ప్రొటెస్టులు చేయటం, దాన్ని మళ్ళీ అణిచివేయటానికి అక్కడ ప్రభుత్వం మళ్ళీ ట్రై చేయటం. ఆ నేపథ్యంలోనే అక్కడి ఆర్మీ అన్నటువంటిది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. ఆర్మీ వచ్చి ఏం చేసింది, 45 నిమిషాల సమయం ఇచ్చేసి అక్కడి ప్రధాని అయినటువంటి షేక్ హసీనాని రిజైన్ చేసేసి 45 నిమిషాల్లో దేశం దాటి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. దాంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చింది వితిన్ 45 మినిట్స్లో. అయితే దీని తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నటువంటివి కంట్రోల్లోకి రాకముందే మహమ్మద్ యూనస్ ఈయనని అక్కడ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా గుర్తించడం జరిగింది. అతని పరిపాలన అన్నటువంటిది ఇప్పుడు జరుగుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, కమ్యూనిటీ పోస్టులు కావచ్చు, ఇందులో మీడియా ఎగ్జాజరేషన్ అన్నటువంటిది ఉంది తప్ప సిచ్యువేషన్ అనేటటువంటిది ఏమంతా బ్యాడ్గా లేదు అన్నట్టుగా మహమ్మద్ యూనస్ చెప్పటం. దానికి మన ఇండియా ఏమనింది, అక్కడ ఇంటర్న్ గవర్నమెంట్ అన్నటువంటిది అన్ని రిలీజియస్ మైనారిటీస్ యొక్క రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడులోని ఒక హెరిటేజ్ సైట్లో టంగ్స్టన్ మైనింగ్ని మేము అలో చేయము అన్నట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మనకి తెలియాల్సింది ఏంటి, ఈ యొక్క బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ BHS అంటాం. ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి, ఎక్కడ ఉంది ఇది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. అయితే ఈ యొక్క బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే అరిట్టపట్టి అన్నటువంటిది. అరిట్టపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనమాట. మధురై డిస్ట్రిక్ట్లో ఉంది. అంతేకాదు తమిళనాడుకి సంబంధించి ఇది 35th బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కూడా. మరి ఈ అరిట్టపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో ఇది ఎకలాజికల్గా, హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంది. దాదాపు 250 బర్డ్స్ స్పీషీస్ ఇక్కడ ఉన్నాయి. అందులో లాగర్ ఫాల్కన్ కావచ్చు, షాహీన్ ఫాల్కన్ కావచ్చు, అలాగే బొన్నెల్లీస్ ఈగల్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతేకాదు పైథాన్స్, స్లెండర్ లోరీస్, అలాగే పాంగోలిన్, ఇండియన్ పాంగోలిన్, ఇలాంటి చాలా వైల్డ్ లైఫ్ అక్కడ ఉంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసుకుంటే 7 హిల్లాక్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా 72 లేక్స్, అట్లానే దాదాపు 200 వరకు న్యాచురల్ స్ప్రింగ్స్ అన్నటువంటివి అక్కడ ఉన్నాయి. దాదాపు 3 చెక్ డ్యామ్స్ అన్నటువంటివి అక్కడ నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు అనైకొండన్ లేక్ అన్నటువంటిది, ఈ లేక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి అనైకొండన్ లేక్ అన్నటువంటిది. ఈ అనైకొండన్ లేక్ని పాండ్యన్ కింగ్స్ కట్టించారనమాట. పాండ్యన్ కింగ్స్ ఏ టైంలో అంటే 16th సెంచరీ టైంలో కట్టించారు, అదొకటి. ఇది మాత్రమే కాదు, అక్కడ కొన్ని మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. మెగాలిథిక్ అంటే ఏంటి, లార్జ్ స్టోన్స్ అంటాం. మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అన్నటువంటివి అక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ కట్ టెంపుల్స్ కావచ్చు, అలానే తమిళ్ బ్రహ్మీ ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, అలాగే జైన్కి సంబంధించిన సింబల్స్ కావచ్చు, అలానే పంచపాండవ స్టోన్ బెడ్స్ అన్నటువంటివి, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ ప్లేస్లో టంగ్స్టన్ మైనింగ్ని చేపడితే దానివల్ల అక్కడ ఉన్నటువంటి హై బయోడైవర్సిటీ అన్నటువంటిది దెబ్బతింటుంది. అక్కడ స్పీషీస్కి థ్రెట్ అన్నటువంటిది వాటిల్లుతుంది. కీస్టోన్ స్పీషీస్ దెబ్బతినే అవకాశం అన్నటువంటిది ఉంది. మరి దాని నేపథ్యంలో మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఏ ఇయర్లో తీసుకొచ్చారు, 2002లో. మరి ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ అన్నటువంటిది టైం టు టైం అక్కడ లోకల్ బాడీస్తో కన్సల్ట్ అవుతూ ఆ బయోడైవర్సిటీ ఏరియాస్ యొక్క ఇంపార్టెన్స్ని అలా ఉంచుతూ వస్తుందన్నమాట. మరి అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటి, లోకల్ కమ్యూనిటీస్కి సంబంధించి అక్కడ ఏమైనా యూజ్ చేసుకోవటానికి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి కూడా
ఇక్కడ లేవన్నమాట. సో లోకల్ కమ్యూనిటీస్ కన్జర్వేషన్ మెజర్స్ని తీసుకుంటూ వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అక్కడ ఎన్హాన్స్ చేసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అది ఏంటి అంటే మన ఇండియాలోనే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అన్నటువంటిది ఏంటి, ఎక్కడ ఉంది, ఏ ఇయర్లో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఈ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని ప్రకటించారు అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ONOS అంటే ఏంటి, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేసి పిలుస్తూ ఉంటాం. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అన్నటువంటి స్కీమ్కి అప్రూవల్ ఇచ్చింది. అంతేకాదు 3 సంవత్సరాలకు గాను నేషన్ వైడ్ యాక్సెస్ని రీసెర్చ్ ఆర్టికల్స్ మరియు జర్నల్స్కి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ అన్నటువంటిది ఆటోనామస్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ అన్నమాట యూజీసీ కింద. అది ఈ స్కీమ్ని కోఆర్డినేట్ చేస్తుంది. అయితే మనకి ట్రెడిషనల్ అకాడమిక్ పబ్లిషింగ్ అనేది ఎలా ఉండేది, పే అండ్ రీడ్ అన్నట్టుగా ఉండేది. అంటే పబ్లిష్డ్ రీసెర్చ్కి యాక్సెస్ కావాలి అంటే లైబ్రరీస్ కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాటికి ఫీ పే చేసి మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ యొక్క వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అలా కాదు. హై క్వాలిటీ అకాడమిక్స్ని స్టూడెంట్స్కి రీసెర్చ్కి కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటిది దీని కింద ఉన్నటువంటి లక్ష్యం. మరి దీని ద్వారా దాదాపు 13,000 హై ఇంపాక్ట్ జర్నల్స్, అది కూడా 30 లీడింగ్ ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ నుంచి అందుబాటులోకి తీసుకురావటం ద్వారా స్టూడెంట్స్ మరియు రీసెర్చర్స్కి సరైన అకాడమిక్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఇవ్వటం అన్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీని కింద చూసుకుంటే మనకి దాదాపు 6,300 ఇన్స్టిట్యూషన్స్, 1.8 కోట్ల స్టూడెంట్స్ దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. అంతేకాదు చాలా మంది ఫ్యాకల్టీ, రీసెర్చర్స్ వీళ్ళందరూ బెనిఫిట్ పొందటం ద్వారా మనకి ఇంటర్నేషనల్ జర్నల్స్కి యాక్సెస్ అన్నటువంటిది పెరుగుతుంది. అట్లానే గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీస్లో ఇండియా యొక్క విజిబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే దీనిని మొదటిసారిగా డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020లో ప్రపోజ్ చేశారనమాట. సో చాలా రీసెర్చ్ జర్నల్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో యాక్సెస్ కావాలి అంటే పేమెంట్ అన్నటువంటిది చేయాల్సి వస్తుంది. కాబట్టి లైబ్రరీస్ ద్వారా స్కాలర్స్ ఈ పేపర్స్ని అవైలబుల్గా తీసుకోగలుగుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఇది అవైలబుల్గా ఉండట్లేదు, కష్టం అవుతోందని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అన్నటువంటి ఈ థీమ్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అనమాట ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నటువంటిది. సో దీని ద్వారా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఒకటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఏదైతే ఉందో 2020, దీని ద్వారా రీసెర్చ్ని మరింత ఇంక్రీజ్ చేయటం అన్నటువంటిది. రెండవది, గ్లోబల్ రీసెర్చ్ హబ్గా మన భారతదేశం ఎమర్జ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే జర్నల్ సబ్స్క్రిప్షన్స్కి యాక్సెస్ రావటం వల్ల క్వాలిటీ రిసోర్సెస్ని ఇటు రూరల్ బ్యాక్వర్డ్ రీజియన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అందించడం ద్వారా నాలెడ్జ్ గ్యాప్ని మనం తగ్గించవచ్చు. అయితే ఇక్కడ రీసెర్చ్ పేపర్స్కి సంబంధించి మన ఇండియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందులో ఈ యాక్సెస్ కాస్ట్ని తగ్గించటం అన్నటువంటిది ఓన్లీ ఒక ఈ ఇష్యూని రిజాల్వ్ చేయటం అనమాట. సో మిగతావి ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు పబ్లిక్ ఫండ్స్ నుంచి డిరైవ్ అయ్యేటటువంటి ప్రాఫిట్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఏవైతే ఈ పబ్లిషింగ్స్ అన్నటువంటి ఉన్నాయో జర్నల్స్, వీటిలో గ్రీన్ యాక్సెస్ అనేసి, అలానే గోల్డెన్ ఓపెన్ యాక్సెస్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయన్నమాట. అందులో ఈ గోల్డెన్ ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ అన్నటువంటివి సైంటిస్టులకి చాలా ఛాలెంజ్. ఎందుకు అంటే ఈ ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ మోడల్ ఉండటం ద్వారా స్కాలరీ ఆర్టికల్స్కి రెస్ట్రిక్షన్ అన్నటువంటిది ఉండదు, ఇమ్మీడియట్ యాక్సెస్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అట్లానే ప్రిడేటరీ పబ్లిషింగ్ అంటాం. అంటే ఏంటి, కొన్ని జర్నల్స్ ఏం చేస్తాయి, పే చెయ్యి పబ్లిష్ చెయ్యి అన్నట్టుగా ఉంటుంది. మరి దాంట్లో క్వాలిటీ ఎలా ఉంటుంది? సో లో క్వాలిటీ ఉండొచ్చు. దానివల్ల ఆ రీసెర్చ్ యొక్క క్రెడిబిలిటీని అండర్మైన్ చేసేలాగా ఇది ఉంటుంది. అట్లానే ఓపెన్ యాక్సెస్ అన్నటువంటిది కొన్నింటికి లేకపోవటం వల్ల, సబ్స్క్రిప్షన్ అన్నటువంటిది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని పేపర్స్ అప్పుడప్పుడు రెస్ట్రిక్షన్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట, ఎక్కువ లోతులోకి వెళ్ళే కొద్దీ. అట్లానే ప్లెగియారిజం అన్నటువంటిది,
ప్లేగియారిజం అన్నటువంటిది కూడా వచ్చేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. అనెథికల్ ప్రాక్టీసెస్ కి పాల్పడొచ్చు, దానివల్ల రిలయబిలిటీ తగ్గుతుంది, క్వాలిటీ అన్నటువంటిది డిగ్రేడ్ అవుతుంది. అలానే రీసెర్చ్ ఎవాల్యుయేషన్ అన్నటువంటిది ఎవరు చేస్తారు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ కూడా. సో వీటన్నింటి మధ్యలో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ యాక్సెస్ ని తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అన్నటువంటిది ఒక మేజర్ ఇనిషియేటివ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.